కాబట్టి చర్చల ద్వారా తప్ప యుద్ధాల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోకూడదని స్వయంగా బీజేపీ ప్రధానమంత్రి చెప్పినటువంటి అంశాన్ని నరేంద్ర మోడీ దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి మేము మరోసారి వారికి రిమైండ్ చేయదలుచుకున్నాం. ప్రజా అంతర్గతంగా బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఆర్థిక విధానాలను, సామాజిక అంశాలను ఏ రకమైనటువంటి మార్పుకు సిద్ధపడటం లేదు. గెలిస్తే మా విధానాలకు ప్రజల యొక్క అంగీకారం అనేవారు. గతంలో మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో గెలిచినప్పుడు మా ప్రభుత్వం యొక్క విధానాలకు ప్రజల యొక్క మద్దతు ఎన్నికల ద్వారా వచ్చిందన్నారు. సహజంగానే ఢిల్లీలో, బీహార్లో ప్రభుత్వాలు కోల్పోయి ఆ తర్వాత మధ్యప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయి ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో స్థానిక సంస్థల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత ఇది ప్రభుత్వ విధానాల మీద ప్రజల యొక్క తీర్పు. ఇది ధరల పెరుగుదల మీద, అసహనం మీద, వారు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాల మీద ఖచ్చితమైన ప్రజల వ్యతిరేకత ఈ ఎన్నికల్లో ప్రతిబింబిస్తున్నది. దాన్ని కాలరాచి ప్రజాభిప్రాయాన్ని పక్కనెట్టి 15 ప్రధానమైనటువంటి కీలకమైన రంగాలలో ఎఫ్టీఐని మరింత విస్తృతపరిచేటువంటి విధానాన్ని తీసుకోవటం అనేది సరైంది కాదని చెప్పి దీన్ని పునరాలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వ రంగంలో చాలా కీలకమైనటువంటి రంగాలలో ఓఎన్జీసీ మొదలైనటువంటి చోట కూడా వారు ఇప్పటికీ షేర్లను అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 61,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగాన్ని అమ్మటం ద్వారా కూడగట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బ్రిటన్లో ఉన్నటువంటి ఒక్క కంపెనీ నాకు గుర్తున్నంత వరకు కెవిన్స్ 21,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ గెయిన్స్ కింద కట్టాలి. విదేశ గుత్త పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగించేటువంటి పేరుతో దాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఆస్తి అమ్మినప్పుడు అందులో వచ్చేటువంటి డబ్బును మళ్ళీ ఇతరంగా పెట్టుబడి పెట్టాలి. అప్పుడు పన్ను ఉండదు. అందులో కొంత భాగాన్ని వారు తీసుకెళ్ళవచ్చు. విదేశాల నుండి వచ్చి మన దేశంలో కంపెనీ పెట్టి లక్షల కోట్ల రూపాయలు లాభం సంపాదించి దాన్ని అన్వేసుకొని పోయిన తర్వాత కట్టాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి ట్యాక్స్ కట్టడానికి వారు నిరాకరిస్తున్నారు. వోడాఫోన్ వారు 10,500 కోట్ల రూపాయలు కట్టాలి. వీరిద్దరి దగ్గర ఈ డబ్బు వసూలు చేస్తే మన ప్రభుత్వ రంగాన్ని అమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఈ అంశాల మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి అనుమానాలు ముఖ్యంగా కార్మికుల్లో వస్తుంది. మళ్ళీ పెద్ద పోరాటాలకు సన్నద్ధపడుతున్నారు. ప్రభుత్వం ఈ విధానాల గురించి ఆలోచన చేయకపోతే ఉద్యమాలు, పోరాటాలు తప్పవని చెప్పి హెచ్చరిక చేశారు.